అటు డిఎస్సి అభ్యర్థులను కాంగ్రెస్ సర్కార్ సిటీ కాలేజీలో నిర్బంధించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. వారి బాధలు చూసి మంచినీళ్లు అందించేందుకు ప్రయత్నించారు. అయితే క్రిషాంక్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించి క్రిషాంక్ ను నెట్టేశారు. ఓ దశలో పోలీసులు క్రిషాంక్ పై చేయి చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి, డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అండ్ నిరుద్యోగులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఏదైతే నిన్న డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. డిఎస్సి అభ్యర్థులతో పాటు నిరుద్యోగులు వీరంతా కూడా నిన్న ఏదైతే మన సచివాలయం దగ్గరున్న స్కూల్ డైరెక్టరేట్ ముట్టడికి వచ్చారు. ముట్టడికి వచ్చిన క్రమంలో ఒక్కసారిగా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని వీరిని అరెస్ట్ చేశారు. దాదాపు వేలో ఏదైతే డిఎస్సి అభ్యర్థులు కావచ్చు ఇటు నిరుద్యోగులంతా కూడా అరెస్ట్ అయ్యి వారంతా కూడా సిటీ కాలేజ్ ఆర్మడ్ గ్రౌండ్ లోకి వాళ్ళందరినీ కూడా తరలించారు. అక్కడ తరలించడం కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఉదయం నుంచి వాళ్ళంతా కూడా దీక్షలు నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. అర్ధరాత్రి వరకు కూడా అక్కడే వాళ్ళంతా ఉండి లేకుండా కూడా పోలీసు తీర్పు రాష్ట్రానికి ఒక్కసారిగా విద్యార్థులు కావచ్చు ఏదైతే నిరుద్యోగులు కావచ్చు ఇటు డిఎస్సి అభ్యర్థులు అంతా కూడా ఆందోళన దిగారు. కనీసం వారికి ఒక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. కనీసం తినడానికి కూడా వారిని వెళ్ళనివ్వలేదు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కి సంబంధించిన మన్య క్రిషాంక్ వాటర్ బాటిళ్లతో పాటు వారికి కొంత ఫుడ్ అందించేందుకు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో క్రిషాంక్ అడ్డుకున్నారు. క్రిషాంక్ అడ్డుకోవడంతో పాటు క్రిషాంక్ పై పోలీసులు చేయి చేసుకున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మీడియా కూడా కొంత అలర్ట్ చేసింది. మీడియా అంతా కూడా అక్కడ పోలీసుల తీరును ఖండిస్తూ చెప్పడంతో ఒక్కసారిగా విద్యార్థులను అందరినీ వచ్చిన డిఎస్సి అభ్యర్థులతో పాటు నిరుద్యోగులు విద్యార్థులు కూడా అర్ధరాత్రి తర్వాత వదిలిపెట్టడంతో వారంతా కూడా ర్యాలీగా ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా చేరుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న తర్వాత కూడా అర్ధరాత్రి ఆర్ట్స్ కాలేజ్ ముందు వారి నిరసన కొనసాగింది. కనీసం అన్నం తినకుండా నీళ్లు తాగకుండా కూడా మేము ప్రభుత్వం దిగొచ్చే వరకు డిఎస్సిని వాయిదా వేసే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే కూడా ఉదయం వరకు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత పోలీసులు వారిని దీక్షను భగ్నం చేశారు. చాలా మంది విద్యార్థులు ఇప్పటికే నిరుద్యోగులు ఎవరైతే కావచ్చు ఇటు డిఎస్సి అభ్యర్థులు కూడా మరోసారి కూడా మేము నిరసన వ్యక్తం చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. గతంలో ఏదైతే మేధావులు ఉన్నారో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన మేధావులు ఉన్నారో వారంతా కూడా ఇవాళ ఉద్యోగాలు వచ్చాయి, అందుకే వారు ఎవరు కూడా రావడం లేదని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. కోదండరాం లాంటి వ్యక్తులు కూడా ఇవాళ ఆడపిల్లలని చూడకుండా పోలీసులు వివరించిన తీరుపై స్పందించకపోవడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది మేధావులు ఆనాడు మేము నిరుద్యోగుల పక్షాన పోరాటం ప్రశ్నించే గొంతుకలుగా ఉంటామని చెప్పారు. కానీ వాళ్ళ కనీసం ప్రశ్నించే గొంతులు తొక్కినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదో ఈ మేధావులు ఎక్కడ పోయారని చెప్పేసి కూడా నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు డిఎస్సి అభ్యర్థులు. వారికి మద్దతుగా 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలిన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది, చాలా మందిని నిర్బంధించినట్టు కూడా తెలుస్తుంది. వీరంతా కూడా ఒకవేళ డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకపోతే ఖచ్చితంగా మేము కోదండరాం ఇంటికి సైతం ముట్టడిస్తాం, సెక్రటరేట్ ముట్టడిస్తాం, ఇటు ప్రజాభవన్ ముట్టడిస్తాం, కొనసాగిస్తాం, డిఎస్సిని వాయిదా వేసే వరకు కూడా మేము మా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. అయితే ఏదైతే ఇటు ఒకటి నోటిఫికేషన్స్ రావడం ఇదంతా కూడా ప్రెజర్ అవుతుంది, మాకు ఒత్తిడి అవుతుంది. ఈ నేపథ్యంలో 3 నెలల పాటు డిఎస్సి వాయిదా అయ్యాలని మేము కాళ్ళ వేళ్ళ మొక్కినా మాకు కనకరించడం లేదు ప్రభుత్వం. ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇంద్రమ్మ పాలన అంటూ కూడా వారు మండిపడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి సైతం ఇవాళ వారికి అండగా నిలుస్తుంది, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా వారి మెడలు వంచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే వారి పక్షాన పోరాటం. నిన్న అర్ధరాత్రి వరకు కూడా బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి నిన్న ఓయూ దగ్గరే ఉండి వారికి అండగా ఉన్నారు. వారు మద్దతు తెలిపారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో వారికి అన్యాయం జరిగేది లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మెడలు వంచైన డిఎస్సిని వాయిదా వేపిస్తామని చెప్పేసి కూడా అక్కడ వారికి హామీ ఇచ్చారు. ఇవాళ ఖచ్చితంగా పెద్ద ఎత్తున 33 జిల్లాల నుంచి కూడా డిఎస్సి అభ్యర్థులంతా హైదరాబాద్ చేరుకుంటూ ప్రభుత్వం మార్చుకోకపోతే ఖచ్చితంగా మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి మమ్మల్ని
మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరని చెప్పేసి కూడా వారు అడుగుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆనాడు మాకు అనేక హామీలు ఇచ్చింది, రాహుల్ గాంధీని తీసుకొచ్చింది, ఇటు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సైతం ఆనాడు అశోక్ నగర్కి వచ్చి మాకు హామీలు ఇచ్చారు, ఈ హామీలన్నీ ఎక్కడ పోయాయని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పారు, కనీసం డిఎస్సీ వాయిదా వేయమంటే వేయలేని పరిస్థితులు, వాళ్ళ ప్రభుత్వం మొదలు నిద్ర వీడాలని చెప్పేసి కూడా వారంతా పట్టుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత. రైట్లీ వెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.